ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹಕ್ಕುಗಳಿಗಾಗಿ ಹೋರಾಟ ನಡೆಸಲಾಗುವುದು ಎಂದು ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹಕ್ಕುಗಳ ಹೋರಾಟ ಸಂಘದ ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷ ಡಾಕ್ಟರ್ ಶೇಖ್ ಮೆಹಬೂಬ್ ಬಾಷಾರವರು ಆಡಳಿತ ವರ್ಗಗಳಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ನೀಡಿದ್ದಾರೆ. ಇಂದು ಕರ್ನೂಲ್ ನಗರದ ಮನೆತೆಲುಗು ಟಿವಿ, ಒನ್ ಟಿವಿ ಮೀಡಿಯಾದ ಪ್ರಧಾನ ಕಚೇರಿಯಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಶೇಖ್ ಮೆಹಬೂಬ್ ಬಾಷಾರವರ ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹೋರಾಟ ಹಕ್ಕುಗಳ ಸಮಿತಿ ಸಭೆ ನಡೆಯಿತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಶೇಖ್ ಮೆಹಬೂಬ್ ಬಾಷಾರವರು ಸಮುದಾಯದ ಪ್ರತಿನಿಧಿಗಳೊಂದಿಗೆ ಮಾಧ್ಯಮಗೋಷ್ಠಿ ನಡೆಸಿ ಮಾತನಾಡಿದ ಅವರು, ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹಕ್ಕುಗಳಿಗಾಗಿ ರಾಜ್ಯಾದ್ಯಂತ ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹೋರಾಟ ಹಕ್ಕು ಸಂಘಟನೆಯ ಆಶಯದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಪಕ್ಷ ಭೇದವಿಲ್ಲದೆ ನಿರಂತರ ಚಳುವಳಿ ನಡೆಸುವುದಾಗಿ ತಿಳಿಸಿದರು. ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ಆಡಳಿತ ಪಕ್ಷಗಳು ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಹಿಸುವುದು ಸರಿಯಲ್ಲ ಎಂದರು. ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹಕ್ಕುಗಳಿಗಾಗಿ ಶೀಘ್ರದಲ್ಲೇ ಕರ್ನೂಲ್ ನಗರದಲ್ಲಿ ರಾಜ್ಯ ಮಟ್ಟದ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹಕ್ಕುಗಳ ಘರ್ಷಣೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲು ಸಿದ್ಧತೆ ನಡೆಸಲಾಗಿದೆ ಎಂದು ಡಾಕ್ಟರ್ ಶೇಖ್ ಮೆಹಬೂಬ್ ಬಾಷಾ ಬಹಿರಂಗಪಡಿಸಿದರು. ರಾಜ್ಯದಲ್ಲಿ ವಕ್ಫ್ ಮಂಡಳಿಯ ಆಸ್ತಿಗಳನ್ನು ಒತ್ತುವರಿ ಮಾಡಲಾಗಿದೆ ಎಂದು ಅವರು ಕಿಡಿಕಾರಿದರು. ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಆಸ್ತಿ ರಕ್ಷಣೆ ಹೋರಾಟ ನಡೆಸುತ್ತೇವೆ ಎಂದರು. ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಅಭಿವೃದ್ಧಿಗೆ ನೆರವಾಗುವ ಆಡಳಿತ ಪಕ್ಷವನ್ನು ಬೆಂಬಲಿಸುವುದಾಗಿ ಹೇಳಿದರು. ತಮ್ಮ ಹಕ್ಕುಗಳ ಸಾಕಾರಕ್ಕಾಗಿ ರಾಜಕೀಯ ಮೀರಿ ಯಾವುದೇ ತ್ಯಾಗಕ್ಕೂ ಸಿದ್ಧ ಎಂದು ಘೋಷಿಸಿದರು. ಸಂಘದ ಆಶಯದಲ್ಲಿ ನಿರಂತರ ಸಭೆಗಳನ್ನು ನಡೆಸಿ ರಾಜ್ಯಾದ್ಯಂತ ಕೈಗೊಳ್ಳಬೇಕಾದ ಕಾರ್ಯಚಟುವಟಿಕೆಗಳನ್ನು ಶೀಘ್ರವೇ ಪ್ರಕಟಿಸಲಾಗುವುದು ಎಂದರು. ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹಕ್ಕುಗಳ ಹೋರಾಟದ ಮುಖಂಡ ನಿವೃತ್ತ ತಹಸೀಲ್ದಾರ್ ರೋಷನ್ ಆಲಿ ಮಾತನಾಡಿ, ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರು ಆಡಳಿತ ವರ್ಗದಿಂದ ನಿರ್ಲಕ್ಷ್ಯಕ್ಕೆ ಒಳಗಾಗುವುದು ವಾಡಿಕೆಯಾಗಿದೆ. ಈಗಲಾದರೂ ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರು ಎಚ್ಚೆತ್ತುಕೊಂಡು ಒಗ್ಗಟ್ಟಿನಿಂದ ಹೋರಾಡಬೇಕೆಂದು ಕರೆ ನೀಡಿದರು. ಜಿಲ್ಲಾ ವಕ್ಫ್ ಮಂಡಳಿ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷ ಡೈಮಂಡ್ ಸಲಾಂ ಮಾತನಾಡಿ, ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹಕ್ಕುಗಳು ಜಾರಿಯಾಗುತ್ತಿಲ್ಲ. ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಆಸ್ತಿ ರಕ್ಷಣೆಗಾಗಿ ಚಳುವಳಿಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳುವುದು ಅಗತ್ಯ ಎಂದರು. ಸಭೆಯಲ್ಲಿ ಮುಸ್ಲಿಂ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಹಕ್ಕುಗಳ ಹೋರಾಟ ಸಂಘದ ಪ್ರತಿನಿಧಿಗಳು, ಮುಖಂಡರುಗಳು ಹಾಗೂ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಸದಸ್ಯರು ఉపస్థితరిద్దరు. స్వాధీనకృతం అయిపోతున్నాయి మొత్తం వక్బోర్డు భూములు. అదే విధంగా వక్బోర్డు సంబంధించిన ఆస్తులే కాకుండా మైనార్టీలకి రావాల్సిన హక్కులు కూడా ఏవి కూడా లబ్ధి పొందటం లేదు. ఇప్పుడు సరైన సమయము, ఎలక్షన్లు వచ్చినాయి. ప్రతిసారు ప్రతి నాయకులు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి కావాల్సినట్టువే చెప్పుకుంటున్నారు, వాళ్ళు లబ్ధి పొందిపోతున్నారు. కానీ పేదరికంలో ఉన్న మైనార్టీలకు ఏం చేస్తున్నారు, ఎలాంటి లబ్ధి ఇస్తున్నారు అనేది మేము ఒకటే ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాము. మీ మేనిఫెస్టోలో ముస్లిమ్స్కి ఏమి ఇస్తున్నారు అనేది తెలియపరిచిన వాళ్ళకే మైనార్టీలు సపోర్ట్ చేస్తారు. ఈ హక్కుల పోరాటం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. అదేవిధంగా ఒక కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కమిటీ నిత్యం పోరాడుతూనే ఉంటుంది. ఎలక్షన్ల కోసమే కాదు, ప్రతినిత్యం మైనార్టీల హక్కుల కోసం, అదేవిధంగా మైనార్టీల ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాము. ఈ హక్కులు ఆస్తుల కోసం ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఏది కాదు. మైనార్టీ హక్కుల పోరాట కమిటీ ఈరోజు ఏర్పాటు చేశాము. ఈ కమిటీలో మీ ముఖద్వారంగా మేము తెలియజేయడం ఏమంటే, ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు మన హక్కుల పోరాటం కోసం త్వరలో కర్నూలు జిల్లా ఎస్టీబీసీ గ్రౌండ్లో ఒక మైనార్టీ గర్జన ఏర్పాటు చేస్తున్నాం. ఈ గర్జన రాయలసీమ వైజ్గా ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమలోని మైనార్టీలు అందరూ ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలియని వారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ సభలో పాల్గొనండి, మన హక్కుల కోసం పోరాటం చేస్తాం. సో ఇదే విధంగా మాతో పాటు పాల్గొన్న మన రిటైర్డ్ తహసీల్దార్ గారు రోషన్ అలీ, మైనార్టీ నాయకుడు, అదేవిధంగా ఎక్స్ కమిటీ మెంబర్, హజ్ కమిటీ మెంబర్ పాషా గారు, అదే డైమండ్ సలాం గారు, ఈయన ఒకప్పట్లో హజ్ కమిటీ చైర్మన్గా కూడా చేశారు, వక్బోర్డ్ చైర్మన్గా కూడా చేశారు. అందరూ కలిసి ఒక కమిటీ సోమవారం రోజు నిర్ణయిస్తున్నాము. సోమవారం తర్వాత ప్రతి ఆదివారం మా మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఈ మీటింగ్లలో కూడా మీడియా వాళ్ళకి ఆహ్వానిస్తాము. దయచేసి మీడియా వాళ్ళందరూ కవర్ చేసి ఈ వార్తల్ని మా హక్కుల కోసం మీరు కూడా సహకరించవలసిగా కోరుతున్నాం. ఇప్పుడు మన రోషన్ అలీ గారు మాట్లాడతారు. ఇంతవరకు వేచి చూసినాం. కొన్ని ప్రభుత్వాలు కొంత చేశాయి, కొన్ని ప్రభుత్వాలు సగం చేసి వదిలిపెట్టాయి. మరి వాటి గురించి కూడా ఈ కమిటీ ద్వారా మేము కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా మా యువతకు ఎలాంటి ఆధారం చూపలేదు. ఎవరో దాతలు ఇచ్చిన భూములు కూడా బిస్కెట్లు మరి తినేస్తున్నారు. మేము మా అధ్యక్షుని కన్వీనర్ గారి ద్వారా మేమంతా ఇన్స్పెక్షన్ చేసి చూసిన విషయాలు ఏమంటే విస్మయం కలిగిస్తున్నాయి.
ఎవరెవరు మా భూములన్నీ ఆక్రమించుకున్నారు, ఏ కులము ఏ మతము అనకుండా పెత్తందారులే మా భూములన్నీ ఆక్రమించుకున్నారు. మరి మా వాళ్ళకు 2 సెంట్ల భూమి ఒక ఇంటి కోసం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది మరి. కాబట్టి వీటన్నిటిని గురించి కూడా మేము పోరాటం చేయాలని అనుకున్నాం. మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు వస్తున్నారు, నేను ఎమ్మెల్యే, నేను మంత్రి, నేను ఇది చాటుకుంటున్నారు. కానీ బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా మైనార్టీస్ గురించి, వారి అభివృద్ధి గురించి, వారి సంక్షేమం గురించి ఏ ఒక్క పార్టీ కూడా రావడం లేదు. ఎట్లొస్తున్నారంటే నాకు ఇవ్వండి నేను సంపాదించుకుంటున్నా అనే లెవెల్లో ప్రజలకు తెలియజేయ పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు కనపడుతున్నారు. కాబట్టి మా విద్యార్థులకు విద్య లేదు. మరియు సగం మద్రసాస్ తీసేసినారు. మద్రసాలకు రావాల్సిన ఏదైతే వాలంటరీ అమౌంట్ ఉందో అది గత 4 ఏళ్ళ నుంచి మాకు జరగడం లేదు. మరి వాలంటరీ వ్యవస్థలో ఒక్కరిని కూడా మా వాళ్ళను కలిగించలేదు. అట్లే విదేశీ విద్యా విధానంలో కర్నూలు జిల్లాకు ఇద్దరిని సెలెక్ట్ చేశారండి. మరి మొత్తం మీద 9 మందిని చేశారు రాష్ట్రంలో. మరి ఉక్కు పాదం మోపినట్టు మాకు కనపడతా ఉంది. వీ లైక్ జగన్ మినిస్ట్రీ. కానీ వీళ్ళు చేసే వాళ్ళని ఎవరిని కూడా మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. మరి జగన్ పాలన ఇదేనా? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీకి ఒక్క పైసా కూడా ఈరోజు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. మౌజన్లవి కూడా సరిగా చేయడం లేదు. అట్లాగే ఎవరైతే విదేశీ విద్య ఈరోజు 25 కోట్లు నిన్న గవర్నమెంట్ డిక్లేర్ ఇచ్చేసింది. అది ఎప్పటిది? గత ప్రభుత్వంలో ఇవ్వలేదు అని. ఈ ప్రభుత్వంలో 25 కోట్లు కాదు కదా, 20 లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మరి సెలక్షన్లో ఉంది మనకు. మరి మా ఫీజు రియంబర్స్మెంట్ సగానికి వచ్చాయి. 23,000 నుంచి 11,000కు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి స్కాలర్షిప్లు అయితే 1,30,000 నుండి 67,000కు వచ్చాయి. మరి ఎందుకు ఈ విధంగా మైనార్టీస్ మీద పగ తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. మరి ఏ రోజైతే మరి క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసి మైనార్టీస్ యొక్క వర్క్ ప్లాన్స్ను మేము కాపాడుతాం, ఒక్కొక్క వర్క్ ప్లాన్కు మరి నియమిస్తాం, రక్షణ కోసం ఫెన్సింగ్ చేపిస్తాం, డిజిటల్ ఇది చేపిస్తాం, హోంగార్డ్స్ పెడతాం అని 8/6/21వ తేదీన మరి మన ముఖ్యమంత్రి చాలా చక్కగా క్యాబినెట్లో తీసుకున్నారు. మా మైనార్టీ ఆఫీసులకు స్టాఫ్ లేదండి, ఒక్కరు కూడా స్టాఫ్ లేదు. ఈరోజు పనిచేస్తే నేను ట్రాన్స్ఫర్ అయితే ఇంకోడు యా డిపార్ట్మెంట్ నుంచి వల్ల అడుక్కున్నాం. మేము వీసీలో అడిగినాం, సీఎం గారు స్పందించినారు, ఇమ్మీడియట్గా ధనంజయ రెడ్డి గారికి చెప్పినారు. 8/6/21లో మరి దాన్ని క్యాబినెట్లు కూడా పెట్టినారు. ఈ రోజుకి ఒక్కరిని కూడా అపాయింట్ చేయలేదు. కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో మరి సబ్కా వికాస్ సబ్కా సాత్ అని సెంట్రల్ గవర్నమెంట్ అంటా ఉంది. ఈ ప్రభుత్వం గర్ల్ చైల్డ్ గురించి బాగా మాట్లాడుతూ ఉంది. అన్ని స్కూల్స్ ఉర్దూ అరబీకి సంబంధించిన ఉర్దూ స్కూల్స్ అన్నీ ఎక్కడ ఈరోజు కనపడడం లేదు. కాబట్టి వీటన్నిటిని గురించి మరి ప్రభుత్వానికి తెలియకపోతే ఆయన అనుకుంటున్నాడు అన్నీ ఇంప్లిమెంట్ అయితే అనుకుంటున్నాడు. మాకు ఆయన ఇచ్చిన వరాలు బాగానే ఉన్నాయి, ఇక్కడ ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నీ అనుకుంటున్నారు. ఏమీ ఇంప్లిమెంట్ కావలేదు. సెంట్రల్ గవర్నమెంట్ మనకు దాదాపు 400 కోట్ల రూపాయలు మా పిల్లల యొక్క రెసిడెన్షియల్ హాస్టల్స్కు, గర్ల్స్ హాస్టల్కు, బాయ్స్ హాస్టల్స్కు, తర్వాత అట్లే స్టడీ సెంటర్స్కు, మరి ఆ విధంగా జూనియర్ కాలేజీలకు రిలీజ్ చేస్తే 126 కోట్లు మొదటి ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తే ఈరోజు కూడా ఒక ఇటుక పడలేదండి. మరి ఎందుకు ఇది? సెంట్రల్ గవర్నమెంట్ ముస్లిమ్స్ పైన వ్యతిరేకత ఉంది అని అనుకుంటానే ఉన్నారు. కానీ ఆ గవర్నమెంటే 400 కోట్లు మాకు రిలీజ్ చేస్తే మరి ఒక్క ఇది కూడా జరగలేదు. ఎందుకు జరగడం లేదు? ఎవరు అడ్డుపడుతున్నారో మాకు అర్థం కాలేదు. స్థానిక నాయకుల మీద, స్థానిక అధికారుల మీద మాకు అనుమానాలు ఉన్నాయి. మరి అట్లా అనుమానాలు లేకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా హై లెవెల్ నుంచి. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా మరి ఒక బోర్డు అయిపోయింది. ఇంకా చాలా విషయాలు మాకు ప్రతి దాంట్లో కూడా సగం ప్రతి మైనార్టీ హక్కుల మీద కూడా ప్రతి మైనార్టీ ఇష్యూలో కూడా ఒకటి అడిగాం. మా వాళ్ళకు లోన్స్ లేవండి. మైనార్టీ ఇది ఉంది, దాని మీద మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ₹1 లోన్ లేదండి. మరి అంతకుముందు 2 లక్షలు 1 లక్ష లోన్లు ఇస్తూ ఉండి మా యువత అక్కడే కాఫీ కప్పుల కాడ టీ కప్పుల కాడే ఇచ్చేస్తున్నారు. మేము ఒకటి అడిగాం మా వాళ్ళకు,
ఒక టెక్స్టైల్ పార్క్ పెట్టండి, ఒక 2-3 కోట్లు అయితే అయిపోతుంది, మొత్తం 6 జిల్లాలకు పనికొస్తుంది. మా మైనార్టీ ముస్లిమ్స్ ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మిషన్లు ఇస్తారు, అదొక్కటి పెట్టండి అంటే కొందరు అన్నారు, మరి నీకేం తిక్కబట్టిందే సార్, వాళ్ళు అట్లే ఉండాలా మేము ఇట్లే ఉండాలా అన్నాడు ఒక ఆయన. నాకు బాధగా ఉంది మైనార్టీగా ఆ మాట అనడం, నేను వినడం కూడా నాకు బాధగా ఉంది. మరి ఈ విధంగా అన్ని విషయాలు కూడా మైనార్టీస్ను 50-50గా అనగదొక్కేసినారు. మంత్రులు ఇచ్చినారు, ఎమ్మెల్యేలు ఇచ్చినారు, చైర్మన్లు ఇచ్చినారు. దానివల్ల లాభం ఎవరికి వచ్చిందంటే వాళ్ళ పిల్లలకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ మామగారికి, వాళ్ళ స్నేహితులకే జరిగింది కానీ మామూలు మాదిరి జరగాలి. మరి ఇన్ని విషయాలు ఇక్కడ ఉంటే మొన్న గుమ్మతికి డబ్బులు వచ్చాయి, గుమ్మతిని బాగా చేస్తామని చాలా సంతోషం. కానీ మైనారిటీ కుటుంబాలకు ఏ పైసా కూడా దక్కలేదు ఈ రోజు వరకు. మీరు ఎందుకు ఆ విధంగా చూస్తున్నారో నాకు అర్థం కాదు. కాబట్టి ఇది మేము ఇంకా స్టడీ చేసి అన్ని హక్కులు మీరు ఏదైనా చూసుకోండి. లా అండ్ ఆర్డర్ మీ 15 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉందండి, మీకు దాని విషయం ఒక నిమిషం చెప్తాను. 15 సూత్రాల పథకం మరి సచార్ కమిటీ ద్వారా కానీ రంగనాథ్ మిశ్రా కమిటీ ద్వారా కానీ ఆయన కమిటీను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఈ 15 సూత్రాల పథకాన్ని ఒక రూపు చేసి మాకు ఇస్తే ఈ 4 ఏళ్ళు ఆ కమిటీ ఎక్కడ కూర్చోలేదు. ఆ కమిటీ కూర్చుంటే ప్రతి ఇష్యూ మీద దాదాపు 30 అధికారులతో సమీక్ష జరుగుతుంది. కానీ 1-3 మరి సలహాదారులు మాత్రం అలాంటి వాళ్ళు ఉంటారు. సార్ ఇది లేదు, ఇది చేయాలా, మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఈ పని చేయలేదు, మీరు గర్భిణీ స్త్రీలకు ఇవ్వాలి, ఇవన్నీ అక్కడికక్కడ జరుగుతాయి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ గురించి మరి ఈరోజు ఎస్పీ గారు తను అనుకునే వాళ్ళను ఆ మీటింగ్ పిలిస్తే మాకు దగ్గర అన్యాయాన్ని, అక్రమాల్ని ఏమన్నా పోయి చెప్పలేని ధైర్యం ఉంటే అక్కడే చెప్పుకునే వాళ్ళము, అక్కడే ఆ సమస్యలు పరిష్కారం అయ్యాయి. వీటన్నిటికీ అడ్డుపడిన ఏ నాయకుడు అడ్డుపడినాడో, ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, మైనార్టీగా పుట్టినాడో లేదో నాకు తెలియదు, కానీ అడ్డుపడింది వాస్తవం. ఈరోజు ఒక మీటింగ్ జరగలేదు. SC/ST మైనార్టీ SC/ST మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది, సఫాయి కర్మచారుల మీటింగ్ జరిగింది, బీసీల మీటింగ్ జరిగింది. ఒక్క మీటింగ్ మైనార్టీ వాళ్ళ మీటింగ్ జరగలేదు ఈరోజు. ఎన్నిసార్లు అడిగితే కూడా ఆ మీటింగ్ అలా చెప్పిన ఆ మీటింగ్ జరగమండి, మీరు తీసేస్తున్నామని చెప్పండి. ఎందుకో మరి ఎవరి మీద కోపం ఏమో కానీ మా మీద చూపిస్తున్నారు. మరి ఈ మొత్తం మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా మిగతా వారి కంటే మరి మైనారిటీని అనగదొక్కిన పరిస్థితులు నేను చూడలేదండి. ఈరోజు మేము చూస్తున్నాం. మరి వాటన్నిటి గురించి కూడా మరి మీరందరూ కొంచెం దాన్ని ఎలాబరేట్ చేయాలా. 15 పాయింట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇదేనదండి. మరి సివిక్ కమ్యూనిటీస్లో 70 ఏళ్ల నుంచి ముస్లింలు ఉండే చోట రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, లైట్లు లేవు. కాబట్టి మీరు దీని గురించి 15 సూత్రాల పథకంలో తీసుకొని మీరు చెయ్యమని ప్రైమ్ మినిస్టర్కి తెలిసి చెబితే ఆ ప్రోగ్రామ్ వెళ్ళి అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు. కాబట్టి ఇక జాబ్స్ విషయము ఇంకా చెప్పకూడదు, అంత జాబ్స్ అంటున్నారు. 4% రిజర్వేషన్ వచ్చింది. ఈ 4% రిజర్వేషన్ కూడా ఈ 15 పాయింట్ ప్రోగ్రాములో మరి సమీక్ష చేస్తారు. సమీక్ష చేసేది లేదు, ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియడం లేదు ఈరోజు. మరి చాలా అన్యాయమైన, అక్రమమైన సమాధానం ఉంది. మాకైతే ఆయన బాగానే కనపడుతున్నాడు, చక్కగా కనపడుతున్నాడు, బాగా నవ్వుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, పేరు పెట్టి మాట్లాడుతున్నాడు. దీనికోసం స్కూల్స్ అనేటివి 1 ఇయర్ నేను చాలా బాధపడినా మా పిల్లలకి ఎక్కడ చేర్చాలని. 1 ఇయర్ దెబ్బతిన్నాను. అన్ని స్కూల్స్ పోయినాయండి. మరి ఏదో 2020 ఎడ్యుకేషన్ దీని మీద ఆయన మొట్టమొదట ఇంప్లిమెంట్ చేసింది మా ముఖ్యమంత్రి, మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, అవకాశం ఉంది. ఇది జరుగుతూ ఉంది. మరి సప్లాన్ గురించి మాట్లాడితే దాన్ని నాకు అర్థం కాని పదం చెప్తున్నారు. ఇంతవరకు కాలేజ్ చేస్తానన్నారు, మేనిఫెస్టో కూడా ఉంది. మరి సప్లాన్ కూడా చేయలేదు. కాబట్టి మరి ఇప్పుడు అవకాశంలోనైనా ఈ ప్రభుత్వానికి అవకాశం. మరి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏమంటే, మీరు ఉత్తమ మాటలతో మైనార్టీస్ను బుజ్జగించలేరు, మైనార్టీలు తుని సంఘటన లాంటి కార్యక్రమం చెయ్యరు, మైనార్టీలు కొట్లాటకి రారు. 1 దేవుణ్ణి ప్రార్థిస్తారు, 2 మనసులో ఏం చేయాలో అది అనుకుంటారు. సైలెంట్ కార్యక్రమం చేస్తారు. మీకంతా తెలుసు 77లో ఏం జరిగింది మా కార్యక్రమాలు, 80లో ఏం జరిగింది మా కార్యక్రమాలు. మేము అనుకుంటే అంతే, తెలంగాణలో చేసేది కూడా అదే. కాబట్టి నేను వీళ్ళ ప్రతిపక్షాలు కానీ ఆపక్షం కానీ అన్ని పక్షాలకు కోరుకునేది ఏమంటే, దయచేసి మేము కూడా ఈ సమాజంలో ఉన్నాము, మమ్మల్ని కూడా ఈ సమాజం అందరితో పాటు తీసుకోవాల్సింది కోరుతూ, మీరు దానికి ఒత్తాసు పలికి మంచి పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. సయ్యద్ రోషన్ అలీ, రిటైర్డ్ తహసీల్దార్, ప్రెసిడెంట్ ఏపీ ముస్లిం కౌన్సిల్.